అటు ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉగ్ర భయంతో జమ్మూ కాశ్మీర్ని విడిచిపెడుతున్నారు అందరూ టూరిస్టులు. ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతూ పర్యాటకుల్ని ఆయా రాష్ట్రాలకు తరలిస్తుంది హుటాహుటిన. ఇదే క్రమంలో కశ్మీర్ టూర్కు వెళ్లిన 178 మంది కర్ణాటక వాసుల్ని ప్రత్యేక విమానంలో శ్రీనగర్ నుంచి బెంగళూరు తరలించారు ఆ రాష్ట్ర అధికారులు. ఈ క్రమంలో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడున్న టూరిస్టులకు ఈ టైం అందరూ కాశ్మీర్కి వెళ్తారు. సో విహారయాత్రల కోసం ఇంకా దేనికోసమైనా. సో వాళ్ళందరికీ ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ భయంతో వెంటనే కాశ్మీర్ని విడిచిపెడుతున్నారు టూరిస్టులు. ఈ క్రమంలో వారి భయాన్ని భద్రతని కూడా ఇక నేపథ్యంలోకి తీసుకున్న ప్రభుత్వం వారి కోసం స్పెషల్ ఫ్లైట్లను నడిపిస్తోంది. ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతూ పర్యాటకుల్ని ఆయా రాష్ట్రాలకు చాలా స్పీడ్గా తరలిస్తోంది కూడా. ఇదే క్రమంలో కశ్మీర్ టూర్కి 178 మంది వెళ్లారు కర్ణాటక నుంచి. వారిని ఓ ప్రత్యేక విమానంలో మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీనగర్ నుంచి బెంగళూరుకు తరలించారు ఆ రాష్ట్ర అధికారులు. ఈ క్రమంలో ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఎటు చూసినా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఎందుకంటే కాశ్మీర్కి వెళ్ళిన టూరిస్టులందరూ వారి స్వస్థలాలకు వచ్చేస్తున్నారు.